ఎట్టకేలకు సౌత్ ఆఫ్రికా సాధించింది. వరల్డ్ కప్ హిస్టరీలో న్యూజిలాండ్ అంటేనే సౌత్ ఆఫ్రికాకి ఒక పెద్ద నైట్‌మేర్. గతంలో ఎప్పుడు తలపడినా కివీస్‌దే పైచేయిగా ఉండేది. కానీ ఈరోజు జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా ఆ సెంటిమెంట్‌ని బద్దలు కొట్టింది. న్యూజిలాండ్‌ని 7 వికెట్ల తేడాతో ఓడించి గ్రూప్ డీలో టేబుల్ టాపర్‌గా నిలిచింది. కెప్టెన్ మార్కరమ్ ఆడిన ఇన్నింగ్స్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయిందంతే. అసలు మార్కో జన్సన్ న్యూజిలాండ్‌ని ఎలా దెబ్బకొట్టాడు? మార్కరమ్ సింగిల్ హ్యాండెడ్‌గా సౌత్ ఆఫ్రికాని ఎలా గెలిపించాడు? ఈ మ్యాచ్ ఫుల్ రివ్యూ మన డగౌట్లో చూసేద్దాం పదండి. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ తీసుకుంది. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ ఎలన్ స్టార్టింగ్లో అటాకింగ్గా ఆడినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. సౌత్ ఆఫ్రికా పేసర్ మార్కో జన్సన్ తన హైట్ అండ్ పేస్తో కివీస్ టాప్ ఆర్డర్ని వణికించాడు. సైఫర్ట్, రచిన్ రవీంద్ర మరియు గ్లెన్ ఫిలిప్స్ వెంటనే అవుట్ అవ్వడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఆ టైంలో వచ్చిన మార్క్ చాప్మన్ అండ్ డారెల్ మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 4 వికెట్స్ పడినా కూడా ఏమాత్రం భయం లేకుండా అగ్రెసివ్ షాట్స్ ఆడుతూ స్కోర్ని ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి 5th వికెట్కి 74 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. చాప్మన్ హాఫ్ సెంచరీ మిస్ అయినా టీంకి కావాల్సిన రన్స్ ఇచ్చాడు. లాస్ట్లో జిమ్మీ నిషమ్ కొన్ని షాట్స్ ఆడడంతో న్యూజిలాండ్ 175 రన్స్ చేయగలిగింది. నిజానికి ఈ పిచ్ మీద గెలవాలంటే మినిమం 200 రన్స్ టార్గెట్ ఇవ్వాలి. కానీ న్యూజిలాండ్ టీం అది చేయలేకపోయారు. 176 రన్స్ టార్గెట్తో చేజ్కి దిగిన సౌత్ ఆఫ్రికా స్టార్టింగ్ నుంచే న్యూజిలాండ్ బౌలర్స్ మీద విరుచుకుపడింది. మెయిన్గా మార్కరమ్ అయితే పూనకం వచ్చినట్టు బ్యాటింగ్ చేశాడు. వచ్చిన బాల్ వచ్చినట్టు బౌండరీకి పంపిస్తూ కివీస్ బౌలర్స్కి చెమటలు పట్టించాడు. కేవలం 19 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు మార్కరమ్. T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా తరపున ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. మొత్తంగా 44 బాల్స్లో 86 రన్స్ కొట్టి వన్ మ్యాన్ షో చూపించాడు. మార్కరమ్ కొట్టిన షాట్స్ చూస్తుంటే ఈసారి కప్ కొట్టాలనే కసి స్పష్టంగా కనిపించింది. మరోవైపు డేవిడ్ మిల్లర్ మరియు డివాల్ బ్రెవిస్ కెప్టెన్కి మంచి సపోర్ట్ ఇచ్చారు. దాంతో సౌత్ ఆఫ్రికా కేవలం 17.1 ఓవర్స్లోనే 178 రన్స్ కొట్టి 7 వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సౌత్ ఆఫ్రికా గ్రూప్ డీలో టాప్ పొజిషన్కి వెళ్ళింది. ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ వేసి 4 వికెట్స్ ఇస్తున్న మార్కో జన్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ పైన పైచేయి సాధించింది. మార్కరమ్ కెప్టెన్సీ మరియు బ్యాటింగ్ చూస్తే సౌత్ ఆఫ్రికా చాలా డేంజరస్గా కనిపిస్తుంది. మీకు ఈ మ్యాచ్లో బెస్ట్ మూమెంట్ ఏది? జన్సన్ బౌలింగా లేక మార్కరమ్ ఫాస్టెస్ట్ 50నా? కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మన తెలుగు డగౌట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.